जिला संगारेड्डी के जहीराबाद में साबिक वजीर डॉक्टर ए चंद्रशेखर ने पार्टी कायदीन और कारकुनों के साथ वोटर लिस्ट की खुसूसी नज़रसानी SIR पर जायज़ा इजलास मुनक़्क़द किया। इन्होंने कहा कि वज़ीर आला रेवंत रेड्डी और TPCC सदर महेश कुमार गौड की हिदायत के मुताबिक SIR मुहिम को तरजीही बुनियादों पर चलाया जा रहा है और असम्बली हलक़े में अब तक तकरीबन 80% वोटर रजिस्ट्रेशन मुकम्मल हो चुकी है। इन्होंने कहा कि जहीराबाद टाउन में रजिस्ट्रेशन की रफ्तार तेज़ करने की ज़रूरत है। इस मकसद के लिए कारकुनों को हिदायत दी गई है कि वो घर घर जाकर अहले वोटरों की तफसीलात दर्ज करें, BLOs के साथ मुसलसल राब्ते में रहें और इस बात को यकीनी बनाएं कि कोई भी अहले वोटर फहरिस्त से बाहर ना रह जाए। SIR ఓటర్ లిస్టు నమోదు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రి గారు కానివ్వండి, PCC ప్రెసిడెంట్ కానివ్వండి, ఇద్దరు కూడా మన తెలంగాణలో ఎలాంటి ఓటు నమోదులో అవకతవకలు జరగకుండా ఉండాలని, అదేవిధంగా మొత్తం కంప్లీట్గా ఎవరైతే ఈరోజు ఓటర్ లిస్టులో ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా మిస్ కానిక వీల్లేదని కార్యకర్తలను అందరినీ కూడా సమాయత్తం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని గ్రామాలలో ఈ యొక్క ఓటర్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినారు. ఇవాళ ఎక్కడ ఏ మండలం ఎంత అయిందని చూసుకుంటే 80% ఈరోజు అన్ని మండలాలు అనేది, ఒక టౌన్లో మాత్రం కొంచెం అవకతవకలని కొంచెం తక్కువైనడానికి కూడా రీజన్ ఉంది. ఏంటంటే ఇక్కడ టౌన్లో ఉన్న వాళ్ళకు గ్రామాలలో ఓటర్ లిస్టులో ఉంది, లేదంటే హైదరాబాద్లో ఉన్నది కాబట్టి అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏదేమైనా సరే టౌన్లో ఉన్న చైర్మన్ కానీ ముఖ్యమైన కార్యకర్తలు, కౌన్సిలర్స్ అంతా కూడా ఈరోజు వాళ్ళని అందరినీ కూడా సమాయత్తం చేసినాం. ఎక్కడ ఏ అవకతవకలు ఉన్నా డెఫినెట్గా మేము ముందుకు వచ్చి వాటిని అన్నిటిని కూడా అందరూ ఓటర్ లిస్టులో ఉండే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రివ్యూ జరిగింది. కార్యకర్తలందరూ చాలా చురుకుగా చేస్తూ ఉన్నారు. ఈరోజు పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గంలో కంటే కూడా జహీరాబాద్ టాప్లో ఉంది. డెఫినెట్గా మిగతాయి కూడా ఏ పర్సంటేజ్ అయితే ఉండే 10-15% అయితే కాలేదో వాటిని అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తాం. 100% జహీరాబాద్లో మా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా యాక్టివ్గా పనిచేసేసి ఈ కంప్లీట్గా ఎవరికి ఓటర్ లిస్టులకి వెళ్ళి ఒక వ్యక్తి కూడా పక్కకు పోయినట్లు చేసే విధంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి కార్యకర్తలకు ప్రత్యేకంగా నా తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున ధన్యవాదాలు.